ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి స్తోత్రములు. ఈ మాటలు వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. బాగున్నారా? మరొక రోజు మనందరము రెడీమర్స్ రివైవల్ అనే ఈ కార్యక్రమం ద్వారా కలుసుకోవడానికి, అంత మాత్రమే కాదు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం అండి. అలాగే ఈరోజు దేవాది దేవుని యొక్క గుణలక్షణంలో ఒక గుణలక్షణము యెహోవా ఇమ్మేకు. యెహోవా ఇమ్మేకు, ఈ మాటకు అర్థం ఏంటంటే తోడై ఉన్నటువంటి దేవుడు, లేకపోతే యెహోవా నాకు తోడై ఉన్నాడు అనే అర్థాన్ని మనం చూడగలుగుతూ వస్తున్నాం. అయితే ఈ యొక్క సంవత్సరంలో మనం చూసినట్లయితే ఈ రోజుతో 6 మాసాలు కూడా పూర్తవడాన్ని మనం చూస్తుంటాం. రేపటి నుంచి 7వ నెలలో మనం ప్రవేశపెట్టబడుతుంటాం. కాబట్టి ఈ సంవత్సరంలో సగం దినములు అయిపోయినాయి. మిగతా సగం దినం కూడా, అంటే ఉన్నటువంటి రోజులన్నిటి కూడా దేవుడు తన బలిష్టమైన రెక్కల కింద మనల్ని భద్రపరిచి తన తోడును మనకు అనుగ్రహించి నడిపించినట్లు మనం దేవునికి అప్పగించుకున్నాం. అయితే ఇట్టి సమయంలో లేఖన భాగంలో నుంచి ఒక మాటను చదువుదాం. చూడండి, ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరితో చెప్తున్నారు అనేటటువంటి మనకు తెలిసిందే. సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఇస్సాకు భక్తునితో చెప్పడాన్ని మనము చూస్తూ వస్తున్నాం. ఆయన అంటున్నారు కదా, అక్కడ అబ్రహాము దినములలో వచ్చినటువంటి కరువు ఇస్సాకు దినాలలో కూడా వచ్చింది అన్న మాటను మనము చూస్తున్నాం. ఆ కరువును బట్టి ఆయన ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఐగుప్తుకు వెళ్ళాలి అని చెప్పి ఆశపడుతున్నప్పుడు ఆయన అంటారు కదా, ఐగుప్తు అనేటటువంటిది లోకానికి, పాపానికి, శాపానికి, అవిధేయతకు సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి ఆయన అంటున్నారు, నీవు ఐగుప్తుకు వెళ్ళవద్దు, నేను నీకు చెప్పేటటువంటి ప్రదేశంలో నువ్వు ఉండు, ఇక్కడే ఉండి నువ్వు ఏం చేస్తావంటే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి అని చెప్పినప్పుడు ఆ మాటను ఆలకించి ఆ కరువు దినాలలో కూడా తను ఎక్కడికి వెళ్లకుండా ఇస్సాకు విత్తనం వేయగా 100 ఫలం పొందెను అన్న మాటను లేఖనంలో అదే అధ్యాయంలో మనము చూస్తూ వస్తుంటాం. 12వ వాక్యంలో మనం చూస్తే 26వ అధ్యాయం 12వ వాక్యం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏంటండి, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అలాగే అంటున్నాడు కదా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, తోడై ఉండి ఆశీర్వదిస్తాను. కాబట్టి దేవుని తోడును కోరుకుని దేవుని మాటకు లోబడినటువంటి ఇస్సాకు యొక్క జీవితంలో అంతకంతకు ఒకేసారి అభివృద్ధి రాలేదు కానండి, క్రమముగా అభివృద్ధి కలిగినట్లు మనం లేఖనంలో చూస్తూ వస్తున్నాం. కాబట్టి అభివృద్ధి అనేటటువంటిది ఒకేసారి వచ్చిందనుకోండి, నడమంత్రపు సిరి అని అంటూ ఉంటారు కదండి, కళ్ళు నెత్తికెక్కి ఇబ్బంది పడుతూ ఉన్నాడురా, ఎవరో కనిపించటం లేదు వాడికి అని చెప్పి మాట్లాడుకునేటటువంటి వారు కూడా ఉంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే క్రమముగా ఉండేటటువంటిదిగా ఉంటుంది. కాబట్టి మనము కూడా మన యొక్క జీవితాల్లో మిగిలిన బ్రతుకు దినాల్లో ఈ సంవత్సరం నూతన మాసంలో ప్రవేశపెట్టబడుతున్న మనం 7వ నెలలో ప్రవేశపెట్టబడుతున్న మన యొక్క జీవితాల్లో దేవుని తోడును కోరుకుని క్రమక్రమంగా మనం కూడా అభివృద్ధి చెందుదాం. ఇస్సాకు ఏ విధంగా దేవుని మాటకు లోబడ్డాడో, ఎక్కడ ఉండమన్నాడో అక్కడే ఉన్నారు కదండి. కరువులో దేవుడు ఆయనకు సమృద్ధిని కలగచేశాడు. అలాగే మన యొక్క కష్టం వచ్చినప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమ కలిగినప్పుడు, నిందలు వేస్తున్నప్పుడు, అవమానకరమైన పరిస్థితుల్లో మనము ఉన్న చోట నుంచి మనం పారిపోనవసరం లేదు. కానీ ఆ విషయాన్ని దేవుని చెంతకు మనం తీసుకురాగలిగినప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఆపత్కాలమందు నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అదేవిధంగా ఇస్సాకు దేవునితో మొర్రపెట్టాడు. కాబట్టి అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు, ఈ కరువు దినాల్లో నువ్వు ఇక్కడే ఉండు, ఈ దేశంలోనే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పి
ఆయనకి తోడై ఉండి ఆశీర్వదించినట్లు మనల్ని కూడా దేవాది దేవుడు ఆశీర్వదించి ఆయన తోడును కలిగి మనల్ని నడిపించుటకు మనం ఆయన కృపాసనం యొద్దకు వద్దాం. అట్టి కృపను ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవాది దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈరోజు మనం ధ్యానించిన అంశము యెహోవా ఇమ్మేకు. ఇమ్మేకు అనే మాటకు దేవుడు మనకు తోడు అని చెప్పి, కాబట్టి ఆ మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఆయన కృపా సహాయాన్ని కోరుకుందాం. తలలు వంచండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నిజమే నాయన, ఈ లోకంలో ఎవరి తోడు ఉన్నప్పటికీ కూడా నీ తోడు లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు కదా నాన్న. అంత మాత్రమే కాదు కానీ నీవు సదాకాలము కూడా మాకు తోడై ఉండేటటువంటి దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి బంధాలు కొంతవరకే మాకు ఉండవచ్చేమో, కానీ నువ్వు నిరంతరము కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించి ఆశీర్వదించేటటువంటి దేవుడు కదా నాన్న. అటు మీకు మేము మొర్రపెట్టి మా కరువులో, శ్రమలో, బాధలో మేము విడుదల పొందుకోవడానికి సహాయమును దయచేయండి. అన్ని విషయాల్లో క్రమముగా అభివృద్ధి పొందుతూ ఈ నామ మహిమార్థము జీవించడానికి సహాయం దయచేయండి. అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారిని కూడా అయ్యా మీరు బలపరచండి, మీ తోడును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకలు పొందుకుని నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యూ.